ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మరెన్నో మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయబడతాయి. ఈ వీడియోలో సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. పురుషుడు తనని నమ్మి ప్రేమించి తనతో వచ్చిన స్త్రీకి మొదట కడుపు నిండా తిండి పెట్టాలి. ఆ తర్వాత సిగ్గును దాచుకోవటానికి బట్టలివ్వాలి. తన అందచందాల రక్షణకి గాను గృహమనే భద్రతనివ్వాలి. ఆ తర్వాత రాత్రి ఎందే కలవాలి. స్త్రీలలో రజస్సు వచ్చిన తర్వాత అనగా చివరి రోజులు మంచివి. రజస్సు కానవచ్చిన 4 రోజులు దూరంగా ఉండాలి. 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇలా సరి సంఖ్య రోజుల్లో కలిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే 5, 7, 9, 11, 13, 15, 17 బేసి సంఖ్యల్లో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అలాగే శనివారము, రవివారము, మంగళవారము కూడదు. 4వ రోజు కలిస్తే పుట్టినవారు తక్కువ ఆయుర్దాయమును, 5వ రోజు బహు సంతానవంతమైన స్త్రీ, 6వ రోజు సామాన్య సగటు మనిషి, 7వ రోజు పిల్లలు పుట్టని ఆడపిల్ల, 8వ రోజు అధిక ధనవంతుడు, 9వ రోజున మహాపతివ్రత, 10వ రోజు తల్లిదండ్రుల పేరు నిలబెట్టేవాడు, 11వ రోజున నలుగురు నోళ్లలో నానేది, 12వ రోజున ఉత్తమోత్తమమైన పురుషుడు, 13వ రోజున ఎక్కువ మంది భర్తలు గలది, 14వ రోజు ఆధ్యాత్మిక చింతన కలవాడు, 15వ రోజున సకల భోగాలు అనుభవించే పడతి, 16వ రోజు లోకోత్తరమైన వాడిగా పేరు పొందే పుత్రుడు జన్మిస్తాడని శాస్త్రం చెబుతోంది. పగలు సంధ్యా సమయాల్లో స్త్రీ వద్దకు శృంగారము కొరకు వెళ్ళరాదు. తనకన్నా పెద్ద స్త్రీ లేదా గర్భవతితో శృంగారం నిషిద్ధం. బహులావు, బహుసన్నము, అవయవలోపమున్న స్త్రీతో శృంగారం వలదు. గురు ప్రదేశములోను, దేవాలయ ప్రదేశములోను యజ్ఞయాగాదులు జరుగుతున్న ఆయా ప్రదేశాల్లో స్త్రీకి దూరంగా ఉండాలి. కడుపారా భుజించినప్పుడు 16 సంవత్సరముల యందు 70 సంవత్సరాల తర్వాత మైథునం మంచిది కాదు. స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి. తారుమారుగా శృంగారం చేస్తే తారుమారు సంతానమే కలుగుతుంది. మగవాడు పడకపై కుడిపాదం పెట్టి ఎక్కాలి. స్త్రీ ఎడమపాదం పెట్టి పడకపై రావాలి. సంసార సుఖాన్ని మధురంగా అనుభవించాలి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.